మనకు ఒక చిన్న వార్త రావడం జరిగింది. వార్త ఏంటి అంటే, మణిపూర్లో జరిగిన ఘర్షణలకు సాక్ష్యాధారాలు కావాలని సుప్రీంకోర్టు కోరుతుందని, అందుకే వీడియో 48 గంటల్లో వైరల్ చేయాలని మిమ్మల్ని బతిమిలాడుచున్నామని, దయచేసి అందరికీ షేర్ చేయండి అని ఈ పాపకు సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళైతే కోరుతా ఉన్నారంట. ఏం జరిగిందో చూద్దాం మనం. పాపనైతే అతి దారుణంగా కొట్టేవాళ్ళు కొడుతుర్రు, తన్నేవాళ్ళు తంతుర్రు, లాస్ట్కి అయితే చంపేనైతే చంపేసారు. ఆ మణిపూర్లో ఏం జరిగింది అనేది మనకి పూర్తిగా సమాచారం అయితే లేదు. కానీ వాళ్ళైతే ఈ 48 గంటల్లో ఈ వీడియోను వైరల్ చేయాలనేది కోరుతా ఉన్నారు. సుమారు వీడియో చూసిన వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైనా చూసి ఉంటే కూడా చూడని వాళ్ళకైతే పనిచేస్తుంది. కాబట్టి దయచేసి వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. పెద్ద వయసు కూడా కాదు ఆ పాపది, పెద్ద వయసు కూడా కాదు. కానీ అంత నీచంగా ఎందుకు కొడుతారో మనకైతే సమాచారం అయితే తెలియదు. ప్రతి ఒక్కరి దగ్గర గన్నులు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అంత కొట్టవలసి వస్తుంది అనేది కూడా తెలియదు. ఆ గన్నులతో కూడా కొడుతూ ఉన్నారు. ఆ కళ్ళకు బట్ట కట్టితే లాస్ట్కి అయితే చంపేయడం జరిగింది. ఈ వీడియో పూర్తి చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో అయితే 48 గంటల్లో అయితే వైరల్ చేయాలని ఒక సూచనలు వాళ్ళు అడిగిన సూచనల వరకు అయితే మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనా ఆ పాపను అతి ఘోరంగా అయితే చంపుతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా మనకు ఉపయోగపడదా పడదా కానీ ప్రజలకైతే తెలియాలి. మణిపూర్లో ఇట్లా జరిగిందని అయితే విషయం తెలియాలని మనం చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మీ అంతు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం అలా చేసేది ఏమీ లేదు. అది ఇప్పుడు జరిగింది ఏం లెక్క కూడా పక్క తెలియదు. మనకు వచ్చింది అయితే ఇప్పుడు సమాచారం అయితే వచ్చింది. ఇప్పుడే ఆ వీడియో మనకు వచ్చింది. దాన్ని బట్టి మనం కూడా వీడియో పెడుతున్నాము. 48 గంటల్లో అయితే వైరల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయంట. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధమనేది మనకు తెలియదు. కాకపోతే ఏది ఏమైనా మా పాపను మాత్రం అతి ఘోరంగా కొడుతుర్రు, అతి ఘోరంగా చంపేయడం అయితే జరిగింది. నమస్తే.